తెలుగుదేశం అధికారంలోకి వస్తే 15 ఏళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి 15 ఏళ్ళు ఇంకో 15 ఏళ్ళు అంటే 20 ఏళ్ళు అంటే లేదు 30 ఏళ్ళకి కౌంట్ వేసింది వైసీపీ. అయితే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈసారి 200 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే అసలు విషయం ఏంటి అంటే రేపటికి నియోజకవర్గాల అంటే 26 నుంచి జనాభా లెక్కల సేకరణ జరగబోతుంది. 27కి పూర్తవుతుంది ఏప్రిల్ కల్లా. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. అది జరిగితే ఆంధ్రప్రదేశ్కి 225 అసెంబ్లీ స్థానాలు వస్తాయి. అదే సందర్భంలో తెలంగాణకి దాదాపుగా 159 దాకా వచ్చే అవకాశం ఉంది. 117 ఉన్నాయి కదా అక్కడ, 119 వీటితో కూడా కలిపి ఉండేది ఏదో వరకు ఇది బ్రిటిష్ వాళ్ళతో కూడా కలిపి ఉన్నటువంటిది. ఇప్పుడు 117 అయితే దాంట్లో వాళ్ళు అక్కడ 159 దాకా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ 225 వస్తున్నాయి కాబట్టి 200 సీట్లు సాధిస్తాం అని చెప్తున్నారు. కాకపోతే అవి సులభమా సాధ్యమా అంటే ఎలక్షన్స్ తర్వాతే తేలుతుంది.